చాలామంది డైలీ మౌత్ వాష్ యూస్ చేస్తూ ఉంటారు. మీరు కరెక్ట్ టైప్ ఆఫ్ మౌత్ వాష్ యూస్ చేస్తున్నారా? ఇది క్లారిఫై చేయడానికి నేను డాక్టర్ భారతి, ట్రైడెంట్ డెంటల్ క్లినిక్ నుంచి. యూజువల్గా డెంటిస్ట్ దగ్గరికి వస్తే మేము మోస్ట్ కామన్లీ రికమెండ్ చేసేది క్లోరెక్సిడిన్. కానీ ఇది ఏ పర్పస్ మీద ఇస్తామంటే మీకు గమ్స్ స్వెల్ అయినా లేదా మీకు పోస్ట్ సర్జికల్ అప్పుడు సూచర్స్ కానీ ఊన్ సైడ్ కానీ ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఇస్తాం. కానీ ఇదే చాలామంది రెగ్యులర్ మౌత్ వాష్ కింద యూస్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మీ పళ్ళు స్ట్రెయిన్ అవుతాయి. సో మీ నోట్లో ఉన్న మంచి బ్యాక్టీరియా చచ్చిపోతుంది, ప్లస్ మీ టేస్ట్ ఆల్టర్ అవుతుంది. ఎందుకంటే ఇది యాంటీసెప్టిక్. ఇంకొక మౌత్ వాష్ అందరు వాష్రూమ్స్లో కనపడేది లిస్టరిన్. ఇందులో చాలా టైప్స్ ఉంటాయి. ఒరిజినల్ అని, కూల్ మింట్ అని, జీరో అని. మీరు ఒరిజినల్ కాంపోజిషన్ చూసుకుంటే బ్యాక్ సైడ్ 26% ఆల్కహాల్ అనేది ఉంటుంది. ఇలా ఆల్కహాల్ బేస్డ్ మౌత్ వాష్ రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఎసిడిక్ నేచర్కి నోరు పొడిబారిపోయి గమ్స్ అన్ని ఇరిటేట్ అయ్యి మీ సలైవా అంటే ఉమ్ము సెక్రేషన్ తగ్గిపోతుంది. ఇది కూడా డైలీ పర్పస్ మౌత్ వాష్ కింద యూజ్ అవ్వదు. సో మీకు డైలీ పర్పస్ ఏ మౌత్ వాష్ యూజ్ చేయాలో తెలియాలంటే కమెంట్ చేయండి.